హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే కనుక మరొక బ్రేకింగ్ న్యూస్ అనేటువంటిది మనకు టీజీపీఎస్సీ నుంచి రావడం జరిగింది అనమాట అండి. దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక మరొక 4 నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నట్లుగా ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనకి బులెటిన్లో రావడం జరిగింది అనమాట. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేటువంటిది ఈ వీడియోలో మీకు చూపడం జరుగుతుంది అనమాట అండి. ఈ 4 పోస్టులు అనేటువంటిది మరొక 4 నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో ఈ 4 నోటిఫికేషన్లు చూసుకున్నట్లయితే కనుక దరిదాపుగా మనకి 140 పోస్టులు దాకా మనకి ఉండడం జరుగుతుంది అనమాట. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇప్పుడు మీకు చూపడం జరుగుతుంది అనమాట అండి. డిఈఓల కొరత ఇక తీరినట్లు అని చెప్పేసి 19 ఏళ్ల తర్వాత 24 డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేటువంటిది మరొక 116 అధ్యాపక పోస్టుల ఖాళీల భర్తీకి రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అయితే ఇక్కడ వరకు చూసినట్లయితే కనుక ఇందులో మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి అంటే లాస్ట్ నోటిఫికేషన్ అనేటువంటిది డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నోటిఫికేషన్ అనేటువంటిది లాస్ట్ వచ్చేసి 2007లో రావడం జరిగింది. ఆ తర్వాత 19 ఏళ్ల తర్వాత ఇప్పుడు మనకి 2026లో మనకి 24 డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట అండి. సో దీనికి సంబంధించినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనకు పొందుపరుస్తూనే మరొక 4 నోటిఫికేషన్లు అనేటువంటి ఆర్టికల్ మనకి ఈనాడులో రావడం జరిగింది అనమాట అండి. రాష్ట్రంలో ఉన్నటువంటి 12 ప్రభుత్వ డైట్ కళాశాలలు అంటే డిఈడి కోర్సుతో పాటుగా వరంగల్, మహబూబ్ నగర్, నాగార్జున సాగర్లో 3 బిఈడి కళాశాలలు, హైదరాబాద్లో ఉన్నటువంటి మాసప్ ట్యాంకులో ఉన్నటువంటి ఎంఈడి కళాశాల, అలాగనే ఎస్సీఆర్టీసీ ఉన్నటువంటి దోమలగూడలో ఉన్నటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలకు కూడా పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఉన్నటువంటిది రావడం జరిగింది అనమాట అండి. సో వాటిలో 80% పైగా అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి తెలపడం జరిగింది. వీటిలో 67% పోలీలను చూసుకున్నట్లయితే కనుక పదోన్నతుల ద్వారా అంటే ప్రమోషన్స్ ద్వారా చేస్తారని తెలపడం జరిగింది. అయితే వీటికి సంబంధించినటువంటి మిగతా 33% ఏవైతే ఉన్నాయో వాటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి ఆలోచన ఉందన్నమాట అండి. టీజీపీఎస్సీకి దీనికి సంబంధించినటువంటి నివేదిక అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది అనమాట అండి. అండ్ ఇందులో 33% అంటే 116 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ 116 పోస్టులు అలాగనే క్రితం వచ్చినటువంటి 24 డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులు. సో వెరసి మనం చూసుకున్నట్లయితే కనుక 140 పోస్టులకు సంబంధించినటువంటి అధ్యాపక పోస్టులు అనేటువంటిది భర్తీ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది. సో ఇందులో ఈ 116 పోస్టులు మనం చూసుకున్నట్లయితే కనుక మనకి 23 వచ్చేసి సీనియర్ అధ్యాపకులు అనమాట అండి. సీనియర్ అధ్యాపకులు. నెక్స్ట్ 63 వచ్చేసి అధ్యాపక పోస్టులు. నెక్స్ట్ 22 పోస్టులు వచ్చేసి ఫిజికల్ ఎడ్యుకేషన్ అనమాట అండి. 22 వచ్చేసి ఎస్సీఆర్టీలో 22 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది. ఫిజికల్ ఎడ్యుకేషన్ చూసినట్లయితే కనుక 8 అధ్యాపక పోస్టులు అనేటువంటి. సో ఈ రకంగా 116 పోస్టులు అనేటువంటి సాగ్రిగేట్ చేయడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియ అనేటువంటిది కూడా టీజీపీఎస్సీకి అప్పగించినట్లుగా తెలపడం జరిగింది. సో దీన్ని బట్టిగా మనం చూసుకున్నట్లయితే కనుక త్వరలో మనకి మరొక 116 అధ్యాపక పోస్టులతోటి నోటిఫికేషన్ అనేటువంటిది విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ఆస్పిరెంట్స్ ఎవరైతే మీరు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి ప్రిపేర్ అవుతున్నారు, ఇది కూడా మీకు ఒక ఛాన్స్గా మీకు ఇందులో తెలపచ్చు అనమాట అండి. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక వెరసి 116 పోస్టులు అలాగనే క్రితం రిలీజ్ అయినటువంటి 24 పోస్టులతోటి 44 పోస్టులతోటి మరొక 3 ఏళ్ల వరకు చూసుకున్నట్లయితే కనుక వారిని ఇన్ఛార్జీలుగా నియమించుకోవచ్చు అని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మనకి మరొక 4 నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటి రావడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నెక్స్ట్ పేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ అని చెప్పేసి క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు వీడియోలో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.